ఒక ప్రవక్తను ఒక స్త్రీ ఇలా అడిగింది. సంతోషం అంటే ఏమిటి? దుఃఖం అంటే ఏంటి? అని. అప్పుడు ఆయన చెప్పారట, మీ సంతోషం యొక్క ముసుగు తొలగిస్తే అది దుఃఖము. గతంలో మీ నవ్వులు, మీ సంతోషాలు బావిలో ఊటకు మళ్ళీ ఊరి ఉంటాయి. అవన్నీ ఇప్పటి మీ సంతోషంగా దక్కినాయి. ఎవరైతే ఎక్కువగా దుఃఖిస్తారో ఆ దుఃఖం మీకు మళ్ళీ తిరిగి సంతోషంగా తారసపడుతుంది. గత జన్మలో మీరు చేసిన కర్మము మీ దుఃఖము. గత జన్మలో మీరు పొందిన సంతోషమే ఈ జన్మకి దుఃఖము. జన్మ నుంచి జన్మకు మారటమే దుఃఖము, సంతోషము. మన సంతోషాన్ని అంటిపెట్టుకుని ఇప్పుడు దుఃఖం కూడా ఉంటుంది. కొద్ది రోజులు దుఃఖం, కొద్ది రోజులు సంతోషం. శాశ్వత దుఃఖము కానీ శాశ్వత సంతోషం కానీ ఈ భూమిపై నివసించే వారికి ఎవరికి ఉండవు. పూర్వజన్మ సుకృతం వల్ల కొన్ని సంప్రాప్తిస్తాయి, కొన్ని ఊరిస్తాయి, కొన్ని పాక్షికంగా నెరవేరుతాయి, కొన్ని కలలుగానే మిగిలిపోతాయి, కొన్ని కలలు అని నిరూపిస్తాయి. ఇదే జీవితం, ఇలాగే ఉంటుంది అని కానీ ఇలా ఉండకూడదు అని కానీ ఎవరు తీర్మానించలేరు. మన జీవితం మన చేతుల్లో ఉండాలి. పరాయీకరణలోనూ ఇతరుల గుప్పెట్లోనూ బంధింపబడి ఉండకూడనిది జీవితం. ఇలాంటి జీవితం ఉంటుందా? ఉంటుంది. ప్రతి మనిషి జీవితాన్ని జీవితంలాగా అర్థం చేసుకుంటే. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్లో చాలా కథలు ఉన్నాయి, మంచి మంచి కథలు ఉన్నాయి. మీరు ఛానల్కి విచ్చేసి కథలను విని మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి ఉంటాను ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్కి విచ్చేయండి. నమస్తే.